సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి గొలుసు మంచిగా వచ్చిందండి. చాలా వరకు గొలుసు వచ్చింది. మన ఆప్సా వాడడం వల్ల ఆకు పెంచింది కొంచెం, ఎందుకంటే దాని యొక్క అడ్వాంటేజ్ అదే. ఆకు మంచిగా పెంచి పత్రహరితం ఇట్లా తయారయ్యేలా చేస్తుంది. సో ఆకు పెరగడం వల్ల మనకు ఇంకా గొలుసు సరిగా కనబడడం లేదు, కానీ చాలా బాగా వచ్చింది గొలుసు కూడా, గమనించండి. సో ఇంకో 20 రోజుల్లో మేబీ ఆల్మోస్ట్ అంతా వంచి గింజ గట్టిపడడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్లో ఉంది. సో దీనికి మనం స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఒక 3 టైమ్స్ డిఐపి మరియు మధ్యలో ఒకసారి వరి కలిసినాక ఒకసారి మళ్ళీ పొటాష్లో 3 సార్లు చల్లడం జరిగింది. ప్లస్ అలాగే 2 సార్లు, ఒకటి మొగిపురుకు ఒకసారి, మళ్ళీ రీసెంట్గా గింజ నల్లబడకుండా వాటికి వేయడం జరిగింది. సో అప్పుడు కూడా అంటే ఆల్మోస్ట్ 2 to 3 టైమ్స్ అడుగున 2 to 3 టైమ్స్ మందు స్ప్రే కొట్టినప్పుడు వాడడం జరిగింది ఆప్సా 80. సో ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ వానలు పడుతున్నాయి కదండి. సో వానలు వాడడం వల్ల చాలా వరకు రైతులు నష్టపోతున్నారు. ఏ విధంగా అంటే మందు కొడుతున్నారు, మందు కొట్టి కథ మళ్ళీ 1 వీక్ 4-5 డేస్కి ఆ వాన వల్ల మొత్తం మందు పవర్ పోవడం వల్ల మళ్ళీ కొడుతున్నారు. కానీ ఇక్కడ ఆప్సా వాడడం వల్ల నేను చాలా వరకు మందును కాపాడుకోగలిగినాను. చూడండి వరి చూడండి మంచిగా చాలా బాగా పెరిగింది, మంచిగా ఉంది.